వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అమూల్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధిని అడ్డుకుంటే జైలుకే. బీఆర్ఎస్ బీజేపీపై సీఎం రేవంత్ ఫైర్. చేతగానోనికి మాటలు ఎక్కువ, చేవలేనోనికి బూతులు ఎక్కువ. సీఎం కామెంట్స్ పై హరీష్ రావు కౌంటర్ అటాక్. లగచర్ల ఘటనలో బిగ్ ట్విస్ట్. లొంగిపోయిన ప్రధాన నిందితుడు సురేష్. నదుల అనుసంధానంతో కరువుకు చెక్. పోలవరం ఏపీకి జీవనాడన్న చంద్రబాబు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ జీవో రద్దు. సెక్షన్ 10A ప్రకారం తీసుకొచ్చిన జీవో 16 కొట్టివేత. మరికొన్ని గంటల్లో మహారాష్ట్ర అసెంబ్లీ పోలింగ్. బరిలో 4136 మంది అభ్యర్థులు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం. కేంద్రంపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఫైర్. రష్యాపై అమెరికా మిసైల్స్ తో ఉక్రెయిన్ దాడి. అటామిక్ మిసైల్స్ ను ప్రయోగించిన ఉక్రెయిన్. రైట్ గా డీటెయిల్స్ చూసినట్టయితే అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదు. అలాంటి ప్రయత్నాలు చేస్తే ఊచలు లెక్కబెట్టిస్తాం. కిరాయి మనుషులతో అడ్డుకోవాలని చూస్తే సహించమంటూ బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీపై అసెంబ్లీలో చర్చ పెట్టడానికి కూడా సిద్ధమని, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడే చర్చ పెడదామన్నారు. అసెంబ్లీకి వచ్చే దమ్ము కేసీఆర్ కుందా అని సవాల్ విసిరారు. నీ దుఃఖమేందో, నీ బాధ ఏందో నువ్వు చెప్పింది నిజమైతే రా, అసెంబ్లీలోకి రా, చర్చ పెడదాం. తారీఖు నిర్ణయించు చంద్రశేఖరరావు. ఏ రోజు చెప్తావో, ఏ సమయం చెప్తావో ఆ రోజు అసెంబ్లీ పెడతా. రా, నువ్వు ఓడితే ఇంట్లో పోయి బంతవా? రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో. 3 సార్లు ఓడిపోయినా ప్రతిపక్షం ఉండి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండలో పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నోడు అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు. అధికారంలో ఉంటే దోసుకుంటా, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకుంటా. ఇదా నీ విధానం? నిజంగానే ప్రజలు కష్టాలలో ఉంటే ఫామ్ హౌస్లో గాడిది పండ్లు దొమ్ముతున్నావా? రా, ప్రజల్లోకి వచ్చి మాట్లాడు. ప్రతిపక్షంగా ఏం సూచన చేస్తావో చెయ్యి ప్రభుత్వానికి. మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు లేవనెత్తిన అంశాలు సహేతుకమైనవైతే సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు రావు. ఆ చిల్లరగాళ్ళని ఇద్దరు ఊరి మీదకి వదిలిండి. అది చూసిన ఆంబోతులాగా ఊర్లలో దేవుళ్ళకి వదులుతారు కదా దున్నపోతులని తెలుసు కదా. అది 7 చేనుల మేసి వచ్చినా ఏమానం. దేవరకు వదులుతాం కదా అది చూసిన వాటిని. దేవరకు వదిలే ఓ రోజు బలి ఇస్తారు. ఆ ఇద్దరిని అది చూసిన వాళ్ళలాగా ఊరి మీదకి వదిలి ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతారు. ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. నీ దుఃఖమేందో, నీ బాధ ఏందో నువ్వు చెప్పింది నిజమైతే రా. ఇక సబర్మతిని ప్రక్షాళన చేసినప్పుడు మోదీకి చప్పట్లు కొట్టిన కిషన్ రెడ్డి సహా బీజేపీ టీం మూసిని ప్రక్షాళన చేస్తుంటే తమపై నిందలు వేస్తున్నారని, దుమ్మెత్తి పోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి గుజరాత్ కు గులాములుగా మారారని నిప్పులు చెరిగారు. లావు మనగాళ్ళు లడాయిపోతే వెనకాల 3 నూకుడు మనగాళ్ళంట. ఆయన కిషన్ రెడ్డి అనటాన్ని ఇంకొక ఆయన ఉన్నాడు. కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు, రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. మనం గుజరాత్లో సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మోడీ గారు అభివృద్ధి చేస్తే సప్పట్లు కొడతాడు. మా మోడీ చూడు గుజరాత్లో గొప్పగా చేసిండని. కానీ అదే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు, నేను అడ్డం పడుకుంటా అంటాడు. నేనన్నా నువ్వు మోడీ గులాంవా, గుజరాత్ గులాంవా, ఎందుకు అడ్డం పడుతున్నామని. సిగ్గు లేకుండా నేను మోడీ గులాంని అంటుండు. ఆయన నన్ను అంటుండు సోనియమ్మకు నువ్వు గులాంవా అని.
నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. 60 ఏళ్ల ఆకాంక్ష, 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే, కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ మా అమ్మ, సోనియమ్మ మా అమ్మ, మా 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి. ఆమెకు ఊడిగం కాదు, ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది. కిషన్ రెడ్డి, ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా. సోనియమ్మ కాళ్ళు గడిగి మన ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్ది అంటున్నా. హనుమకొండ సభలో సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ కు ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. చేతగానోనికి మాటలు ఎక్కువ, చేవలోనికి బూతులు ఎక్కువ అన్నట్లు రేవంత్ రెడ్డి పరిస్థితి ఉందని హరీష్ రావు విమర్శించారు. 11 నెలల పాలనలో ఆయన నోటి నుంచి బూతులు తప్ప నీతులు రాలేదు. కాంగ్రెస్ విజయోత్సవ సభ అని పేరు పెట్టుకుని చేసిందేం లేక, చెప్పుకోవడానికి ఏం లేక ఎప్పటిలాగే పిచ్చి మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఇక నువ్వెంత గింజుకున్నా లాభం లేదని, అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుంచి లంబాడి బిడ్డల దాకా నువ్వు చేసిన ఘోరాలు సమసిపోవని తెలంగాణ ప్రజలు మర్చిపోరని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ అంటూ కేసీఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన నీ పాపం పోదన్న హరీష్ రావు, కేసీఆర్ గారి వంటి గొప్ప వ్యక్తి జీవితంలో అర్థం కాడన్నారు. లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్ కు కోర్టు రిమాండ్ విధించింది. సురేష్ తో పాటు మరో 2 కూడా పోలీసులు ఎదుట లొంగిపోగా 3 అరెస్ట్ చేసి కొడంగల్ కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన ప్రభుత్వ అధికారులపై లగచర్ల రోడ్డిబండ గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో 16 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కాగా ఈ కేసులో A2 నిందితుడిగా ఉన్న సురేష్ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. ఫార్మసిటీ విషయంలో రైతుల అభిప్రాయాలు సేకరించేందుకు వెళ్లిన కలెక్టర్ సహా ప్రభుత్వ అధికారులపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో పాల్గొన్న వ్యక్తులను నిందితులుగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతోంది. దీనిపై ఎంపీ ఈటెల ట్విట్టర్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి గేమ్ చేంజర్ పోలవరం అన్న చంద్రబాబు, నదుల అనుసంధానంతో ఏపీలో కరువుకు చెక్ పెట్టవచ్చన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని తెలిపారు. ఏపీకి పెద్ద అడ్వాంటేజ్ సముద్ర తీరం ఉండడమని తెలియజేశారు. ఏపీకి పోలవరం, అమరావతి 2 కళ్ల లాంటివని వెల్లడించారు. పోలవరం ఏపీకి జీవనాడి, వెన్నెముక అన్న చంద్రబాబు, పోలవరం అసాధ్యమని వైఎస్ఆర్ అన్నారని గుర్తు చేశారు. 7 మండలాలు ఏపీలో కలపకపోయి ఉంటే పోలవరం ఎప్పటికీ అసాధ్యమేనని, కానీ 7 మండలాలు ఇస్తేనే సీఎంగా ప్రమాణం చేస్తానని తాను చెప్పానన్నారు. మొట్టమొదటిసారి నా విజిట్ పోలవరానికి వెళ్ళా. ఢిల్లీలో పోయి మొట్టమొదటిసారి నేను మాట్లాడింది పోలవరం గురించే మాట్లాడా. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం, దీని ప్రాముఖ్యత ఎంత అనేది ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో భాగమైనటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి దగ్గర 960 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచాం, పనులు ప్రారంభిస్తాం. ఈ సంవత్సరం రేపు రెయినీ సీజన్లోనే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జూన్లోనే పంటలు వేసే విధంగా చేయాలనే ఉద్దేశంతో గోదావరి నీళ్లు ఇక్కడ తీసుకొచ్చాం. గోదావరిలో ఒక మాట అడిగారు, మీరు మాకు నీళ్లు లేకుండా తీసుకుపోతే అప్పుడు కూడా రాజకీయం చేశారు అధ్యక్ష. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసింది, వాళ్ళ మనుషుల ద్వారా వ్యతిరేకిస్తే చాలా స్పష్టంగా ఈ లెవెల్కి వచ్చిన తర్వాతనే నీళ్లు లిఫ్ట్ చేస్తామని అక్కడ చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేసి మెప్పించి పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చాం అధ్యక్ష. అది ఆ రోజు చేసిన విధానం. ఎమ్మెల్యేస్ ఉన్నారు, అందరినీ పెట్టి చేశాం. 2024 మళ్ళీ నేను
అసెంబ్లీలో జరిగిన చర్చలో చంద్రబాబు పోలవరంపై డబ్బా కుట్టే కార్యక్రమం చేపట్టారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. పోలవరంపై చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. గత టీడీపీ హయాంలో పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. అసలు పోలవరాన్ని పూర్తి చేయాలనే సంకల్పం చంద్రబాబుకు లేనేలేదని, బాబు అనాలోచిత నిర్ణయాలతో పోలవరం ఆలస్యమవుతుందని తెలిపారు. అది మాత్రమే కాక చంద్రబాబు చేసిన తప్పిదాలను వైసీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ప్రయత్నం చేశారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో, ఏది పోలవరం ప్రాజెక్టుని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగాయి అనేటువంటి మాట మాట్లాడారు. నేను ఒక్క మాట చాలా సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్తున్నారు కదా, ఇది జీవనాడి, ఇది వెన్నెముక, నదుల అనుసంధానానికి ఇది చాలా ప్రధానమైంది. పోలవరం ప్రాజెక్ట్ అనేది నిర్మాణం జరిగితే రాష్ట్ర ప్రజలు నీటి కోసం, నీటి ఎద్దడి కోసం, ఇంక్లూడింగ్ రాయలసీమ ఎక్కడా కూడా ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. అలాంటి మహత్తరమైన ప్రాజెక్టు ఇది అని చెప్తున్నారు. సంతోషం. అయ్యో చంద్రబాబు నాయుడు గారు, మీరు రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి పనులు ప్రారంభించేంత వరకు 2004 నవంబర్లో రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. కుడి ఎడమ కాలువలు తవ్వేటటువంటి ప్రయత్నం చేశారు. ఏపీ శాసనమండలి రసవత్తరంగా కొనసాగింది. ఈ క్రమంలోనే రుషికొండ అంశంపై కీలక చర్చ జరిగింది. 100 కోట్ల ప్రజాధనాన్ని వైసీపీ దుర్వినియోగం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏం కడుతున్నారు, ఎందుకు కడుతున్నారో కూడా చెప్పలేదన్నారు. ఆదాయం వస్తున్న హర్త రిసార్ట్స్ ని ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఇక రుషికొండ భవనాలకు ఎంత ఖర్చు చేశారో అందరికీ తెలుసని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేసి ఎదురుదాడికి దిగుతున్నారా అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంకా ఎదురుదాడి చేస్తున్నారు. 480 కోట్లు అదే డబ్బు పేదవాడికి ఇల్లు కంటే 26,000 మందికి ఇల్లు కట్టించవచ్చు. 26,000 మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే 26,000 మందికి కట్టించవచ్చు. దేనికి అధ్యక్ష? అదంట పర్యాటకం గురించి కట్టించారట. 5 రూముల అధ్యక్ష, ఒకటి ముఖ్యమంత్రికి, ఒకటి ఫ్యామిలీకి. అది చూస్తే అధ్యక్ష గుండె ఆగిపోద్ది అధ్యక్ష. ఎవరు ఇంత కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమైన దోపిడీ జరిగితే సిగ్గుపడాలి. మీకు కూడా, మీరు వస్తామంటే మీకు కూడా బస్సు వేసుకొని తీసుకెళ్లి చూపిస్తాం. అది చూస్తే ఒక్కడు కూడా మాట్లాడరు. ఇంత దారుణంగా 480 కోట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణలు చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదాడి చేస్తారు మీరా? ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎస్ఎఫ్టీ 25,000 కట్టింది ఎక్కడైనా ఉంది కదా చెప్పండి. బాత్రూమ్ లో కమోడ్ అధ్యక్ష 13 లక్షలంట. 13 లక్షలంట. ఎక్కడైనా ఉందా? మంత్రి గారికి క్లోజ్. ప్రైవేటీకరణ అనేది కూటమి సర్కార్ ఫిలాసఫీ అని, అందుకే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయాలని ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. ఏపీ మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వైద్యారోగ్య శాఖను నిర్వీర్యం చేస్తోందన్నారు. ఆరోగ్యశ్రీని గాలి కుదిలేశారని, పైగా అనారోగ్యశ్రీగా మార్చేశారని ఫైర్ అయ్యారు. ప్రజలకు అసౌకర్యాలు కలగకూడదని 104, 108 సర్వీసులు తీసుకొచ్చామని, ఆ సేవలను కూడా అటకెక్కించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇవన్నీ కూడా జగనన్న డీబీటీ పద్ధతిలో నేరుగా అక్కచెల్లెమ్మల అకౌంట్స్కి, అన్నల అకౌంట్స్కి వేసినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఇలాంటి వాటికి తావు లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా జగనన్న ప్రభుత్వం పనిచేసిందని మేము ఎప్పుడూ కూడా, ఎప్పటికైనా కూడా గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితిలో మేమున్నాము. ఇక వీళ్ళు చెప్పినటువంటి చూస్తూ ఉన్నాం. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 గురించి ఏమీ లేదు, ఇన్ని 6 నెలలు అవుతా ఉంది, సూపర్ 6 లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఇస్తారన్న నమ్మకం ప్రజల్లో కూడా పోయింది. సో కాబట్టి ఏదో నెపం మా మీద వేయాలని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ కమలంలో కొత్త ట్విస్ట్ తెరపై కూర్చుందా? అధ్యక్ష పీఠంపై ఆ ఇద్దరు నేతలు కన్నేశారా? ఆ పవర్ఫుల్ నేత మళ్లీ రేసులోకి వచ్చారా? డిసెంబర్ చివరి వారంలో కానీ, జనవరి మొదటి వారంలో కానీ కొత్త ప్రెసిడెంట్ రాబోతున్నాడా? జాతీయ నాయకత్వం పరిశీలనలో ఉన్న లీడర్లు ఎవరు? ఎవరిని అధ్యక్ష పదవి వరించబోతోంది?
తెలంగాణలో బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్లో ఏ ఇద్దరు కలిసినా చర్చించుకునే మాటలివి. కొత్త అధ్యక్షుడి కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు కమలనాథులు. కౌన్ బనేగా ప్రెసిడెంట్ అంటూ మాట్లాడుకుంటున్నారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు జోరు మీదున్నారు. సభ్యత నమోదులోనూ సత్తా చాటారు. 35 లక్షలకు పైగా మెంబర్షిప్ ఉండడంతో దూకుడు పెంచాలని భావిస్తోంది తెలంగాణ బీజేపీ. రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని వ్యూహరచన చేస్తోంది. తెలంగాణలో పాగా వేసి దక్షిణాదిలో పట్టు సాధించాలని హైకమాండ్ రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు సమాచారం. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే బలమైన నేతకే అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలని కమల దళంలో చర్చ జరుగుతోంది. బీజేపీలో అధ్యక్షుడి ఎంపిక జరిగిన తర్వాత 3 ఏళ్ల పాటు ప్రెసిడెంట్ పదవీ కాలం ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఎదురైతే కంటిన్యూ చేయొచ్చు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భిన్నంగా వ్యవహరించింది భారతీయ జనతా పార్టీ. బండి సంజయ్ను తప్పించి ఎన్నికల ముందు కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 8 అసెంబ్లీ స్థానాలకే పరిమితమై ఘోర ఓటమిని చవిచూసింది. ఇప్పుడు అలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా బలమైన నేతకు అధ్యక్ష పీఠం ఇవ్వాలని సూచిస్తోంది అధిష్టానం. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ఇద్దరు ముఖ్య నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. క్యాడర్లో మాత్రం మరొక అవకాశం బండి సంజయ్కు ఇవ్వాలనే డిమాండ్ బలంగానే వినిపిస్తోంది. హైకమాండ్ కు కొందరు లీడర్లు లేఖలు కూడా రాసినట్లు సమాచారం. పార్టీకి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఊపు తెచ్చిన బండి సంజయ్ను ఎన్నికల ముందు తీసివేయడం వల్లే పార్టీకి నష్టం జరిగిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి క్షేత్రస్థాయిలోకి పార్టీని బలోపేతం చేశారు. మరోసారి బండికి అవకాశం ఇస్తే తన సత్తా ఏంటో చాటుతారని అటు బీఆర్ఎస్ ను ఇటు కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేసి బీజేపీ వైపు ప్రజల దృష్టిని మార్చగలరని కాషాయ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. గతంలో సంజయ్ను వ్యతిరేకించిన పాత నేతలు సైతం ఆయనకే పగ్గాలు అప్పగించాలని కోరుకుంటున్నారు. అధ్యక్ష రేసులో బలంగా వినిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఈటలకు విశేష అనుభవం ఉంది. అన్ని పార్టీల నేతలతో విస్తృత సంబంధాలు ఉన్నాయి. రాజేంద్రుడికి అమిత్ షా ఆశీస్సులు ఉన్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది. పాత నేతకు కాకుండా బలమైన నేతకు అధ్యక్ష పదవి ఇవ్వాలనుకుంటే మొదటి వరుసలో ఈటల ఉంటారని కాషాయ వర్గాలు అంటున్నాయి. జాతీయ నాయకత్వానికి దగ్గరై కాషాయ సిద్ధాంతాలను సైతం వంట పట్టించుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఓసీ సామాజిక వర్గం నుంచి బీజేపీ శాసనసభ పక్ష నేతగా మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. కాబట్టి బీసీ లీడర్కే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు వస్తాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరి యూత్ ఫాలోయింగ్ ఉన్న బండికి వస్తుందో లేదా తెలంగాణ ఉద్యమకారుడైన ఈటలకు దక్కుతుందో వేచి చూడాలి. విజయం సాధించడానికి సక్సెస్ ఫామ్ లో ఉంటుంది. దీనికి తోడు వర్కౌట్ అయ్యే కొన్ని సెంటిమెంట్లను నమ్మి చాలా మంది నేతలు నిర్ణయాలు తీసుకుంటుంటారు. కానీ అలా తీసుకున్న డెసిషన్స్ ఓటమికి కారణమైనప్పుడు తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండాలి? సెంటిమెంట్లను నమ్మాలా లేదా వాటిని పక్కన పెట్టి కమిట్మెంట్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలా? ఇప్పుడు ఇదే సందిగ్ధంలో ఉన్నారు వైసీపీ అధినేత జగన్. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి. అప్పటి నుంచి తన వెంట నడిచిన వారితో కలిసి సుదీర్ఘ ప్రయాణం చేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చాక జగన్ అందరివాడిలా కాకుండా కొందరి వాడిలా మారిపోయారనే విమర్శలు వినిపించాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోవిడ్ టైంలో కొంతమందిని మాత్రమే కలిసే పరిస్థితి ఏర్పడింది. సీఎం సెక్యూరిటీ దృష్ట్యా చాలా కొద్ది మందికి మాత్రమే జగన్ను కలిసే అవకాశం లభించింది. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి కోటరీ మాటలు విని నష్టపోతున్నారని పార్టీ వర్గాల నుంచే విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీకి నష్టాన్ని చేస్తున్నారని బహిరంగంగానే విమర్శించారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా జగన్ వైసీపీ ఓటమికి కారణాలు విశ్లేషించకుండా నెపాన్ని వేరే వారిపై నెట్టే ప్రయత్నం చేశారనే విమర్శలు ఉన్నాయి. ప్రజలు వైసీపీకి ఓట్లు వేశారని, ఈవీఎంలలో గోల్మాల్ వల్లే ఓడిపోయామని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే సొంత పార్టీ నేతలు సైతం
ఈ కారణాన్ని ఒప్పుకోలేకపోయారు. కార్యకర్తలకు నాయకులకు అధినేతకు కనెక్షన్ కట్ అవడం వల్లే ఈ స్థాయి ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఘోర ఓటమి తర్వాత పార్టీని గాడిన పెట్టే పని ప్రారంభించిన వైఎస్ జగన్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తూ తీసుకున్న నిర్ణయాలు మంచి పరిణామంగానే కనిపించాయి. ఇక కార్యకర్తలకు అండగా ఉంటామంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా క్యాడర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు మాత్రం కొంతమందికి మింగుడు పడడం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవో రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. 5,000 మందికి పైగా కాంట్రాక్ట్ లెక్చరర్లను గత ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. అయితే డిగ్రీ, జూనియర్ పాలిటెక్నిక్ లెక్చరర్లను ప్రభుత్వం క్రమబద్ధీకరించడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారని పిటిషన్లలో పేర్కొన్నారు. అంతేకాక సుప్రీంకోర్టు తీర్పులకు ఇది విరుద్ధమని తెలిపారు. కాగా దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. కాగా సెక్షన్ 10A ప్రకారం తీసుకొచ్చిన జీవో 60 ను కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్ మేయర్ భర్త దండుశేఖర్ పై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్. నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ భర్త దండుశేఖర్ ను మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాక్షాత్తు మేయర్ భర్తపై దాడి జరగడంతో శాంతి భద్రతలు ఎలా దెబ్బతిన్నాయో ప్రజలు గమనించాలని గణేష్ అన్నారు. తమ ప్రభుత్వంలో అభివృద్ధితో పాటు శాంతి భద్రతల రక్షణకు ఎంతో కృషి చేశామన్నారు. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. రాజకీయాలు చేయడానికి అనేక అంశాలు ఉన్నాయని, అంతేకాని హత్యాయత్నాలు, దాడులు చేయడం సరికాదన్నారు. వెంటనే దాడికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చాలా మంది ప్రజలు ఏమనుకుంటారంటే 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ చాలా అభివృద్ధి జరిగిందని మాత్రమే కళ్ళగనబడి అభివృద్ధి గురించి మాట్లాడుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో అయినా, నిజామాబాద్ పట్టణంలో అయినా అభివృద్ధితో పాటు శాంతి భద్రత విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి మహిళ అయినటువంటి మేయర్ గారి కుటుంబానికి రక్షణ లేకపోతే మరి పట్టణంలో గాని, రాష్ట్రంలో గాని ఎవరికైనా రక్షణ ఉందా అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. రక్షణ లేకుండా ఆయన ఒక్కడే ఆయన డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షణ కోసం పోతే మరి అక్కడ ఒక వ్యక్తి వచ్చి దారుణంగా పట్టపగలే ఆయనపై దాడి చేయడం మరి ఇలాంటి తగునా? మరి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించింది ప్రజలు ఈ దాడుల కోసమేనా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, పోలీస్ వ్యవస్థను కోరేది ఒకటే, ఇక్కడ రాజకీయాలు వద్దు. రాజకీయాలు చేసుకోవడానికి చాలా సబ్జెక్టులు ఉన్నాయి. రాజకీయాలు చేయడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. ప్రజల కోసం మనం ఏం వెలుగుపడుతున్నామో దాని గురించి మనం. నల్గొండ మెడికల్ కాలేజ్లో వైద్య విద్యార్థులను ర్యాగింగ్ చేసిన ఘటనలో 3 వైద్య విద్యార్థులు, 1 జూనియర్ డాక్టర్ను సస్పెండ్ చేశారు. వీరిలో సెకండ్ ఇయర్ విద్యార్థి 1 నెల, 4th ఇయర్ విద్యార్థులైన 4 6 నెలలు, 1 జూనియర్ డాక్టర్ను 3 నెలలు కాలేజ్ నుంచి సస్పెండ్ చేసినట్టు కాలేజ్ వర్గాలు తెలిపాయి. కాగా చాలా కాలంగా మెడికల్ కాలేజ్లో విద్యార్థుల పట్ల ర్యాగింగ్ జరుగుతున్నప్పటికీ గుర్తించడంలో కాలేజ్ అధ్యాపక బృందం విఫలమైనట్టు తెలుస్తోంది. దీంతో కాలేజ్ యాజమాన్యంపై విమర్శలు వెలువెత్తాయి. ఇదిలా ఉంటే చాలా సంవత్సరాల తర్వాత నల్గొండ జిల్లాలో ర్యాగింగ్ పేరు మొదటిసారిగా వినబడడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారని రాజ్ న్యూస్ కథనానికి చెన్నూరు పట్టణ బీఆర్ఎస్ నాయకులు స్పందించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన చేపట్టి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. చెన్నూరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన ఆహారం అందించాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. నాసిరకమైన ఆహారాన్ని అందిస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కనీస పండ్లు గాని, ఆహారం గాని, మరి ప్రోటీన్ ఫుడ్ అందించాల్సిన బాధ్యత మరి ఆ యొక్క కాంట్రాక్టర్ పైన ఉన్నది. ఆ కాంట్రాక్టర్ ఎవరయ్యా అంటే ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితుడాట. ఆ యొక్క కాంట్రాక్టర్ స్థానిక ఎమ్మెల్యే వివేక్ గారికి అత్యంత సన్నిహితుడాట. ఎమ్మెల్యే గారికి చెప్తే చెప్పుకొని పొంది అని చెప్పి అక్కడ పేషెంట్ల మీద మరి నానా బూతులు తిడతా ఉన్నారట. నిన్న పలు పత్రికల్లో రావడం జరిగింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ పేదల సంక్షేమం కోసం పనిచేసిందని రేవంత్ రెడ్డి కొనియాడారు. రాష్ట్రంలో ఇందిరమ్మ పాలనను అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మరికొన్ని గంటల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలో ఒకే విడతలో 288 నియోజకవర్గాల్లో ఈసీ పోలింగ్ నిర్వహిస్తోంది. మొత్తం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో 4136 మంది అభ్యర్థులున్నారు. మరోవైపు జార్ఖండ్ రెండో విడత పోలింగ్ కూడా మరికొన్ని గంటల్లో జరగనుంది. జార్ఖండ్ లో 38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. జార్ఖండ్ లో ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఇక యూపీలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు రేపు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 23న 9 నియోజకవర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తమిళనాడు రాష్ట్రంలో మళ్లీ హిందీ భాష వివాదాన్ని రేపింది. హిందీలో ఎల్ఐసి వెబ్సైట్ తేవడంపై తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెబ్సైట్లో ఇంగ్లీష్ భాషను ఎంచుకునేందుకు కూడా ఆప్షన్ హిందీలో ఉండడంపై సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. భారతీయులందరి ప్రోత్సాహంతోనే ఎల్ఐసి సంస్థ అభివృద్ధి చెందిందని తెలిపారు. అలాంటి వెబ్సైట్లో ప్రాంతీయ భాషల్ని తొలగించడం అన్యాయమన్నారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ భాష దౌర్జన్యాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందీ ఇంపోజిషన్ ఆపండి అంటూ హ్యాష్ట్యాగ్ పెడుతూ ఎల్ఐసి వెబ్సైట్ ఫోటోను పెట్టారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ నెట్టిట వైరల్ గా మారింది. కాగా గతంలోనూ తమిళనాట హిందీ వివాదం అనేకసార్లు జరిగింది. హిమాచల్ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. ఢిల్లీలో హిమాచల్ భవన్ ను అటాచ్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ సంస్థకు 150 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్తామని హిమాచల్ సీఎం సుక్కు తెలిపారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. రష్యాపై అమెరికా మిసైల్స్ తో ఉక్రెయిన్ దాడి చేసింది. రష్యాపై అటామిక్ మిసైల్స్ ను ఉక్రెయిన్ ప్రయోగించింది. న్యూక్లియర్ మిసైల్స్ సిద్ధంగా ఉన్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారికంగా ప్రకటించారు. రైట్ టు బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.